హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే దీనికి కంటిన్యూషన్ అండి. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇంకా మేమైతే రూప్వే ఎక్కేస్తున్నాము. రూప్వే ఎక్కినా సరే నేను వీడియోలు ఎందుకు తీసేస్తున్నాను అనుకుంటున్నారా? 160 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని లైఫ్లో ఫస్ట్ టైం రోప్ ఎక్కుతున్నానండి. సో అందుకనే కంపల్సరీ అయితే వీడియో తీసుకోవాలి అండ్ మీకు కూడా ఎట్లా ఉంటుందనేది చూపించాలి కదా. సో అందుకనైతే వీడియో తీసేస్తున్నానండి. అండ్ చాలా బాగుంది, చూసారు కదా. మీరు ఎంతమంది ఈ రూప్వే ఎక్కారో శ్రీశైలంకి వచ్చినప్పుడు నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలా బాగుందండి, థ్రిల్లీగా ఉంది అండ్ చాలా బాగుంది. ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా ఆటోస్లో రాకుండా ఈ రోప్వే ఎక్కండి అండ్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనం రోప్వే అప్ అండ్ డౌను టికెట్స్ తీసుకోకుండా ఉన్నామంటే మనకి అప్ అండ్ డౌను 80 రూపీస్ పడింది కదా. సో అప్ ఒకటి తీసుకొని డౌన్ తీసుకోకపోతే మళ్ళీ కింద నుంచి అయితే మనం 60 రూపీస్ కట్టాలండి. అంటే మనకి 40 రూపీస్ అయ్యేది 60 రూపీస్ అవుతుందన్నమాట. ఎందుకంటే కింద నుంచి జనాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో అందుకని మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. అందుకనే ముందుగా వెళ్ళినప్పుడే అప్ అండ్ డౌన్ రెండు కలిపి తీసేసుకోండి. 80 రూపీస్ మనకైతే 20 రూపీస్ అయితే మనకి మిగులుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా, చాలా బాగుంది వ్యూ అయితే మనకు అంతా కనపడుతుందండి. అండ్ ఇంకా బోట్ షికార్ చేసే వాళ్ళు కూడా బోట్ షికార్స్ అయితే చేస్తున్నారు, చూసారు కదా. మీకు చూపిస్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందరూ అయితే. అండ్ ఒక 4 రోప్స్ అయితే కిందకి డౌన్ అయితే వెళ్తాయి, ఒక 4 రోప్స్ అయితే పైకి వెళ్తాయండి. అండ్ చాలా బాగుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నానండి అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.